జయ మార్కండేయ. మేము అఖిల పద్మశాలి సమాజ్ అందరి బాంధవులకు కోరేది ఒక్కటి ఏంటిదనగా, ఈరోజు ఇప్పుడు నడుస్తున్న విషయం ఎలక్షన్, అఖిల పద్మశాలి సమాజ్ 25-28 ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్కు ఈ పద్మావతి ప్యానెల్ యొక్క అభ్యర్థి ఎల్ఏ సాగర్ గారు ఆపినని చెప్పేసి దానికి క్లియర్గా మీకు వారి యొక్క వీడియోలో కూడా దొరుకుతుంది. నేను చెప్పేది రెండు వాక్యాలు. నా మనస్ఫూర్తిగా ఎంతవరకైతే ఓటర్ లిస్ట్ 1782 అప్రూవ్ కాదు అంతవరకు ఎలక్షన్ కాదు. ఘటన అంటున్నారు, పాత ఘటన కొత్త ఘటన ఉండదు. ఘటన ఒక్కటే ఉంటుంది, దాంట్లో దురుస్తి ఉంటుంది. ఘటన దురుస్తి ఉంటుంది, ప్రొఫార్మా 2 ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత దురుస్తి వచ్చేస్తుంది. అందరికీ మీరు ఏదైతే గలత్ ఫహమీ చేస్తున్నదో అది చేయొద్దు. ఘటన ఒకటే ఉంటుంది, దాంట్లో దురుస్తి చేయబడుతుంది. ఆ దురుస్తి లోపల చాలా కాలం వరకు దురుస్తి చేయబడతలేదు, చేయాలి. ఎందుకంటే మన దగ్గర 40 మంది లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. వారి సలహా ఎందుకు తీసుకుంటలేరు? జ్ఞానులు, ఒక్కొక్క జ్ఞానులు, ఇంత మంచి జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులు ఒక సలహా తీసుకోవాలి. నేను ప్రజలకు ఒక్కటే ప్రశ్న ఇస్తున్నాను. మేము 10 మంది అభ్యర్థులు ఎవరుతున్నారో ప్రతి ఒక్కరు తనతో ఒక ప్రతిజ్ఞ పత్ర రాసియాలి. 1782 యొక్క ఎప్పుడైతే చారిటీ కమిటీ చేస్తారో 1782 అభ్యర్థి అంటే ఓటర్స్ కు మేము రాజీగా ఉన్నామని చెప్పేసి రాసియాలి. రాసిచ్చిన తర్వాతనే అతను అప్రూవ్ చేసిన తర్వాత మనం ఎలక్షన్ కు పోవాలని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈరోజు ఎవరైనా ఒక అభ్యర్థి, నా సెల్ఫ్ నేను చెప్పేస్తున్నాను, బలరాం సార్ గిట్ట గెలిచినట్లయితుంటే 28వ తారీఖు నాడు మళ్ళా కేసు నమోదవుతుంది హైకోర్టు లోపల. ఈజ్ నాట్ వ్యాలిడ్, ఇతను వ్యాలిడ్ క్యాండిడేట్ కాదని చెప్పేసేసి. సో నేను కోరేది ఒకటే, ఈ 1782 మంది ఇప్పుడు అప్రూవ్ చేస్తాం. మళ్ళా ముందట ఏ ప్యానల్ అన్నా రాని, మనము 2 లక్షల ప్రజలున్నాం. ఎందుకయ్యా ఓన్లీ 1782? అభ్యర్థులను పెంచండి, డివైడ్ అండ్ రూల్ చేయకండి, యునైట్ అండ్ రూల్ చేయండి. బ్రిటిష్ యొక్క రూల్ తీసుకురాకండి. మనమందరం కలిసి మెలిసిందాం, మనం చూపెడతాం. మొత్తం ఉన్న ప్రపంచంలో అందరికి చూపెడతాం. మన యొక్క భివండి పద్మశాలి సమాజ బాంధవులు అంటే కలిసే ఉంటారు, వారి కలిసి పోరాటం చేస్తారు, దేనికైనా ఐక్యమత్యంగా ఉంటారని చెప్పేసి నేను చెప్పబోతున్నాను. ధన్యవాదాలు. నేను చెప్పేది ఒక్కటే, వారు చేసేసేది, వారు ఎప్పటికీ ఉద్యమం చేసేసారు. మీరు పాత రికార్డు కూడా చూడండి. వారు చేసేసిన ఉద్యమం వల్లే మనకు అయితే రామకృష్ణ సార్ సెలెక్ట్ అయ్యాడు. నేను కోరేది సెలెక్ట్ అద్దు అయ్యా, ఎలక్షన్ చేయండి. అందరికి 4 గోడలు ఎందుకు చూపెడుతున్నారు కథ? మీరు 4 గోడల కథ చేయకుండ్రి. ఏదైనా కూడా సెలెక్షన్ కాకుండా ఎలక్షన్ ఉండాలి. ఎలక్షన్ అయితేనే దాని యొక్క ఎవరైతే హక్కు ఉందో ఆ హక్కు అనేది దొరుకుతుంది. హక్కు లేని ఎందుకు అయ్యా మీరు 4 గోడలు అప్పటి చేస్తున్నారు? 4 గోడలు ఎవరు చేస్తారు? ఎవరైతే తప్పుడు ఉంటుందో వాళ్ళే చేస్తారు. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కోరేది, ఎప్పుడైనా మనం చేసేసేది ఎలక్షన్, ఎలక్షన్, ఎలక్షన్. నో సెలెక్షన్, నో కాంప్రమైజ్.